అంటే కల్చర్ ఏం దెబ్బతింటుందన్న? కల్చర్ మొత్తం దెబ్బతిన్నది. ఇలా ఏ కల్చర్‌లో మన దాంట్లో ఏ కల్చర్‌లో ఉన్నారు వాళ్ళు చెప్పండి? హ్మ్. వాళ్ళు అంటే మనతో వాళ్ళ ఉన్న పనులు కల్చర్ ఏంది? వాళ్ళు మిమ్మల్ని ఇవాళ మనం చేయమనట్లే. తినే వాళ్ళు తిండి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ ఎగ్జాంపుల్ ఇలా మార్వాడీస్ తినేది. కనీసం ఇయాల మనకు అక్కడికెళ్ళి ఏదో తీసుకొచ్చి ఆశీర్వాద్ పిండి ఉంది గదా! ఆశీర్వాద్ పిండి రియల్‌గా దాని ధర వేరుంటది. వాళ్ళు తెచ్చేది వేరు. పైన కవర్లు మాత్రమే వీళ్ళు ప్రింట్ చేస్తారు. పిండి మొత్తం గుజరాత్, రాజస్థాన్‌కెళ్ళి తెప్పిస్తారు. ఎందుకంటే అక్కడ గోధుమలు హ్మ్. ఎక్కువ పండుతాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా పెడుతున్నారు. అవును. మనోళ్ళు కేవలం పైన కవర్ చూసే తింటున్నారు. దానివల్ల లాభమెంత, నష్టమెంత, రోగమెంత ఇవన్నీ ఎవరు చూడట్లేదు. కల్తీ వ్యాపారాలు గూడా కల్తీ జరుగుతున్నాయండి. దో నంబర్ దందాలో విపరీతంగా. హ్మ్. నేను మొన్న ఊరికే అనుకుంటా మా ఫ్రెండ్‌తోని ఒక రోజు అన్నా. హ్మ్. అరే! గవర్నమెంటు అసలు ఇన్వాల్వ్ అయిపోయి, ముఖ్యమంత్రి గారు మొత్తం అందరికి విజిలెన్స్‌ని పంపించేస్తే, ఇయాల ఎన్ని ఎలక్ట్రికల్ షాపులున్నాయో మార్వాడీసి, ఆ ఎలక్ట్రికల్ షాపులు చెక్ చేస్తే తెలుస్తది. ఓకే. ఇయాల మన ఆఫీసులు కాలుతున్నాయి, గోడౌన్లు కాలుతున్నాయి అంటే కారణం షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ కారణం ఏంది? ఈ దొంగ వైరు. దో నంబర్ మాలే కదా అది. అంటే వాడికి లాభం వస్తుంది. మనకు కొంపలు కాలుతున్నాయి. ఇయాల ఇళ్ళల్లో కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. మనం పోతున్నాం షాప్ కనపడంగానే కొనుక్కొస్తున్నాం. దాన్ని మంచి చెడు ఏం చూస్తలేం. మార్వాడి ఎట్లా అంటే మేడిపండు అనమాట. పొట్ట విప్తేనే పురుగులు కనపడతాయి. లేకపోతే మేడిపండు ఫుల్లు ప్యాక్. ఆ ప్యాక్ చూసి మనోళ్ళు మోసపోతారు. ఇయ్యాల గ్యాస్ పైపుల కాడికెళ్ళి, గ్యాస్ స్టవ్‌ల కాడికెళ్ళి ప్రతి వ్యాపారంలో, ప్రతి రంగంలో మీరొచ్చిర్రు. మీరు హ్మ్. రండి అవును. సంతోషమే. కానీ మీరు ఇప్పుడు ఈ వ్యాపారంలో పోటీ పడ్డప్పుడు మార్వాడి వాని షాప్ ఉంటది. మార్వాడోడు కోడిగుడ్డు అమ్మడు.